సర్వీసింగ్ ఆఫ్ మల్టీ స్ప్లిట్ ఏసీ పార్ట్ 1. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనము మల్టీ స్ప్లిట్ ఏసీ సేవలను నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: మల్టీ స్ప్లిట్ ఏసీ యొక్క ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించగలరు, బహుళ స్ప్లిట్ ఏసీ సేవ చేయండి మరియు ఇన్స్టాల్ చేయగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు, సాధనాలు లేదా వినియోగించదగిన వస్తువులు. డ్రైనేజ్ కిట్ 1, డబుల్ ఎండెడ్ స్పానర్ 14 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు, 16 మిల్లీమీటర్లు, 17 మిల్లీమీటర్లు, 19 మిల్లీమీటర్లు. 1/4 ఇంచుల వాల్వ్ కీ 1, పైప్ కట్టర్ 1, ఫ్లేరింగ్ టూల్ సెట్ 1, డ్రిల్లింగ్ యంత్రం 1, ఎయిర్ బ్లోవర్ 1, ప్రెషర్ గేజ్ 1, కాంపౌండ్ గేజ్ 1, స్ప్లిట్ ఏసీ సిస్టమ్ 1, మల్టీమీటర్ 1, వాక్యూమ్ క్లీనర్ 1, ఎనిమోమీటర్ 1, వైర్ బ్రష్ 1, పిన్ కోమ్ 1, టెస్ట్ ల్యాంప్ 1, స్క్రూ డ్రైవర్ 1, టెస్టర్ 1, కటింగ్ ప్లేయర్ 1, నోస్ ప్లేయర్ 1, వైర్ స్ట్రెప్పర్ 1. అవసరమైన పరికరాలు. మల్టీ స్ప్లిట్ ఏసీ సిస్టమ్ 1. అవసరమైన సామాగ్రి మరియు పదార్థములు: 1/4 ఇంచుల యూనియన్ కనెక్షన్ 1, 1/4 ఇంచుల కాపర్ ట్యూబ్ 5 ఫీట్లు, కాటన్ వ్యర్థాలు తగినంత, ఫ్లేర్ నట్స్ 4. మల్టీ స్ప్లిట్ లేదా VRF ఎయిర్ కండిషనర్ అంటే ఏంటో చూద్దాం. మల్టీ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్, దీనిని VRV వేరియబుల్ రిఫ్రిజరెంట్ వాల్యూమ్ అని పిలుస్తారు, మరియు VRF వేరియబుల్ రిఫ్రిజరెంట్ ఫ్లో సిస్టంలో బహుళ ఇండోర్ యూనిట్లకు కనెక్ట్ చేయడానికి ఒకే అవుట్డోర్ యూనిట్ ను ఉపయోగిస్తాయి. ఇవి వివిధ వాతావరణ అవసరాలతో కూడిన ప్రదేశాలకు అనువైనవి. బహుళ విభజన ఎయిర్ కండిషనర్ ఒకే గది స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ వలె కాకుండా ఏకకాలంలో బహుళ గదులను చల్లబరుస్తుంది. ప్రధాన వ్యత్యాసం వాటి సెటప్ లో ఉంది. స్ప్లిట్ ఏసీ ఒక కంప్రెసర్ మరియు ఎయిర్ అవుట్లెట్ ను కలిగి ఉంటుంది, అయితే మల్టీ స్ప్లిట్ ఏసీ 5 అవుట్లెట్లను కలిగి ఉంటుంది. అన్ని ఒక కంప్రెసర్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అంతర్గత యూనిట్లు వాల్ మౌంటెడ్, ఫ్లోర్ స్టాండింగ్ లేదా సీలింగ్ మౌంటెడ్ రిఫ్రిజరెంట్లు పైప్ లైన్లు మరియు కేబుల్స్ ద్వారా అవుట్డోర్ యూనిట్ కి కనెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు యూనిట్ ను ఎలా సర్వీస్ చేయాలో చూద్దాం. టాస్క్ 1: మెకానికల్ భాగాలను గుర్తించండి. యూనిట్ నుండి ప్లగ్ తొలగించండి. ముందు గ్రిల్ తొలగించండి. ఇండోర్ యూనిట్ నుండి కంట్రోల్ బోర్డ్ కవర్ను తొలగించండి. కండెన్సింగ్ యూనిట్ వరకు వైరింగ్ సూచన మరియు ద్రవరేఖను కనుగొనండి. కండెన్సింగ్ యూనిట్ ఔటర్ కవర్ మరియు కంట్రోల్ ప్యానెల్ కవర్ను విప్పి దాన్ని తీసివేయండి. లేబుల్ చేయబడిన భాగాలను గుర్తించండి. కంప్రెసర్ అవుట్డోర్, శీతలీకరణ వాయువును కుదించి దానిని ద్రవస్థితికి మార్చడం ద్వారా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో కంప్రెసర్ కీలక పాత్ర పోషిస్తుంది. కండెన్సర్ అవుట్డోర్, వాతావరణంలోకి వేడిని విడుదల చేయడం ద్వారా గాలిని చల్లబరచడానికి కండెన్సర్ ఒక కీలకమైన భాగం. డ్రయర్ ఫిల్టర్ అవుట్డోర్, ఫిల్టర్ డ్రయర్ అనేది శీతలీకరణ నుండి తేమ వంటి మలినాలను తొలగించడానికి ఉద్దేశించిన వడపోత సాధనం. ఎవాపరేటర్ కాయిల్ ఇండోర్, ఇండోర్ యూనిట్లో పరిసరాల నుండి వేడిని గ్రహించి రిఫ్రిజరెంట్లోకి బదిలీ చేయడం ద్వారా గాలిని చల్లబరచడానికి ఎవాపరేటర్ కాయిల్ కీలకమైనది. యాక్యుములేటర్ ఇండోర్, కంప్రెసర్ కాంక్రికేస్లోకి ప్రవేశించే ముందు ద్రవ శీతలీకరణని ఆపివేయడం మరియు నిలుపుకోవడం యాక్యుములేటర్ యొక్క ఉద్దేశం. ఇది ఎవాపరేటర్ మరియు కంప్రెసర్ మధ్య సూచన రేఖలో ఉంచబడుతుంది. విస్తరణ వాల్వ్ ఇండోర్, ఒత్తిడి నియంత్రణ పరికరం వలె పనిచేయడం. విస్తరణ వాల్వ్ వ్యవస్థలో సరైన పీడన స్థాయిలను నిర్వహించడానికి రిఫ్రిజరెంట్ యొక్క ప్రవాహాన్ని విస్తరిస్తుంది. కెపాసిటర్ ఇండోర్, స్టార్టప్ సమయంలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను స్థిరీకరించడంలో కెపాసిటర్ సహాయపడుతుంది. PCB ఇండోర్ యూనిట్,
పీసీబీ లేదా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఏసీ పవర్ ను పంపిణీ చేయగల విద్యుత్ సరఫరా వ్యవస్థగా పనిచేస్తుంది. మీ వాల్ అవుట్లెట్ నుండి స్వీకరించబడిన ఏసీ వోల్టేజ్ ను మీ వివిధ రకాల పరికరాలు మరియు ఉపకరణాల ద్వారా ఉపయోగించగలిగే డీసీ వోల్టేజ్ గా మార్చడం దీని ప్రధాన పాత్ర. ఎయిర్ బ్లోవర్ ఇండోర్. ఎయిర్ బ్లోవర్ ఫ్యాన్ తో సమానంగా గది అంతటా చల్లని గాలిని పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా మొత్తం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ యొక్క సమర్థవంతమైన ఆపరేషన్ ను నిర్ధారిస్తుంది. శీతలకరణి వ్యవస్థ. ఉష్ణ బదిలీకి మాధ్యమంగా శీతలకరణి వేడిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గ్రహిస్తుంది మరియు రవాణా చేస్తుంది. వేడి రోజులలో గదిని చల్లబరుస్తుంది. ఎయిర్ ఫిల్టర్ ఇండోర్. ధూళి మరియు దుమ్ము వంటి కణాలను నిరోధించేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ గాలి ప్రవాహాన్ని అనుమతిస్తుంది. కాలువ గొట్టం ఇండోర్ లేదా అవుట్డోర్. కాలువ గొట్టం కండెన్సర్ నుండి నీటిని తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. మోటార్ ఫ్యాన్ అవుట్డోర్. మోటార్ ఫ్యాన్ కండెన్సర్ నుండి పర్యావరణానికి వేడి గాలిని పంపడంలో సహాయపడుతుంది, తద్వారా శీతలీకరణ ప్రక్రియకు దోహదపడుతుంది. థర్మిస్టర్ ఇండోర్. థర్మిస్టర్లు ఉష్ణోగ్రత సెన్సార్లు. ఎయిర్ కండిషనింగ్ లో వినియోగదారులు వారి ప్రాధాన్యతలను అనుగుణంగా గది ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇది ఉపయోగించబడుతుంది. సూచన కోసం ఒక పట్టికలో భాగాలు మరియు ఫంక్షన్ల పేరును రికార్డ్ చేయండి. టాస్క్ 2 శీతలీకరణ కాయిల్ తనిఖీ మరియు శుభ్రపరచడం. స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ను ప్రారంభించండి. ఎనిమోమీటర్ తో శీతలీకరణ కాయిల్లో గాలి ప్రవాహాన్ని కొలవండి మరియు థర్మామీటర్ ఉపయోగించి గ్రిల్ ఉష్ణోగ్రతను గమనించండి. గాలి ప్రవాహం తక్కువగా ఉంటే కాయిల్ ను శుభ్రం చేయండి. ముందు మరియు సైడ్ ప్యానెల్లను విప్పి తొలగించండి. ఆపై సబ్బు నీటితో శుభ్రం చేయండి. ఎయిర్ ఫిల్టర్లు పాడవకుండా జాగ్రత్తగా బయటకు తీయండి. ఎవాపరేటర్ కూలింగ్ కాయిల్ రెక్కలను సబ్బు ద్రావణంలో మరియు మురికిగా ఉండే వాక్యూమ్ క్లీనర్ తో తనిఖీ చేసి శుభ్రం చేయండి. బ్లోవర్ మోటారును రక్షించండి. ఎవాపరేటర్ కాయిల్ ను శుభ్రం చేయడానికి వైర్ బ్రష్ ను ఉపయోగించండి. కాయిల్ ను వాక్యూమ్ క్లీన్ చేయండి. అవసరమైతే శీతలీకరణ కాయిల్ ను కడగడానికి శుభ్రపరిచే ద్రావణాన్ని ఉపయోగించండి. ఫిన్ దువ్వెనతో రెక్కలను నిటారుగా చేయండి. నీటి పీడనంతో రెక్కలను కడగాలి. బ్లోవర్ మోటార్ నుండి కవర్ తొలగించండి. బ్లోవర్ మోటార్ను ద్రవ పదార్థం చేయండి. ముందు మరియు సైడ్ ప్యానెల్లను మళ్ళీ అటాచ్ చేయండి. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. యూనిట్ ని పునః ప్రారంభించండి. ఎనిమోమీటర్ తో గాలి ప్రవాహాన్ని కొలవండి మరియు ప్రారంభ రీడింగులతో సరిపోల్చండి. గ్రిల్ ఉష్ణోగ్రత మరియు కరెంట్ తనిఖీ చేయండి. టాస్క్ 3 ఎయిర్ ఫిల్టర్ తనిఖీ మరియు శుభ్రపరచడం. ముందు గ్రిల్ తెరవండి. ప్రతి ఎయిర్ ఫిల్టర్ యొక్క మధ్య ట్యాబ్ను సున్నితంగా ఎత్తండి. ఫిల్టర్లను నీరు లేదా వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయండి. మొండి దుమ్ము కోసం వెచ్చని నీటితో మృదువైన డిటర్జెంట్ ఉపయోగించండి. ఫిల్టర్లను నీడలో ఆరనివ్వండి. ముందు ప్యానెల్ యొక్క స్లాట్లలో ఫిల్టర్లను తిరిగి ఉంచండి. ముందు గ్రిల్స్ ను రెండు వైపులా మరియు మధ్యలో భద్రపరచండి. గమనిక: డర్టీ ఎయిర్ ఫిల్టర్ తో పనిచేయడం వల్ల శీతలీకరణ సామర్థ్యం తగ్గుతుంది మరియు శక్తి వృధా అవుతుంది. టాస్క్ 4 ఫ్యాన్ మోటార్ తనిఖీ. తనిఖీకి ముందు ఆపరేషన్ ఆపివేయబడిందని మరియు బ్రేకర్ ఆఫ్ లో ఉందని నిర్ధారించుకోండి. ఫ్యాన్ మోటార్స్ నుండి కెపాసిటర్ ను తీసివేయండి. విద్యుత్ సరఫరాకు క్లుప్తంగా కనెక్ట్ చేయడం ద్వారా కెపాసిటర్ ను పరీక్షించండి. డిస్కనెక్ట్ తర్వాత కెపాసిటర్ యొక్క 2 టెర్మినల్లను తగ్గించండి. అది స్పార్క్ అయితే ఉపయోగపడుతుంది, కాకపోతే కెపాసిటర్ ను భర్తీ చేయండి. ఉష్ణోగ్రత లేదా మల్టీమీటర్ ఉపయోగించి నడుస్తున్న మరియు ప్రారంభ వైండింగ్ల కొనసాగింపును పరీక్షించుకోండి. ఉచిత కదలికను నిర్ధారించడానికి మోటార్ షాఫ్ట్ ను తిప్పండి. బేరింగ్లను తనిఖీ చేయండి. కండెన్సర్ బ్లేడ్ మరియు ఎవాపరేటర్ బ్లోవర్ స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు నిర్ధారించుకోండి. మోటార్లు ద్రవ పదార్థం. మోటార్లు శుభ్రం చేయండి. కెపాసిటర్ మరియు ఫ్యాన్ మోటార్ కోసం విద్యుత్ కనెక్షన్లను మళ్ళీ కనెక్ట్ చేయండి. కండెన్సర్ బ్లేడ్, కండెన్సర్ ఫిన్స్ బేస్ ప్లేట్ లేదా స్ప్రౌట్ ను తాకినట్లయితే బ్లేడ్ లేదా మోటార్ ను సర్దుబాటు చేయండి.
బ్లోవర్ హౌసింగ్ ను తాకినట్లయితే ఎవాపరేటర్ బ్లోవర్ యొక్క స్థానాన్ని సర్దుబాటు చేయండి. వేర్వేరు భాగాలను పరీక్షించండి, తప్పుగా ఉన్న భాగాలను తనిఖీ చేయండి మరియు ఏవైనా ఉంటే వాటిని భర్తీ చేయండి. మీరు వ్యక్తిగత భాగాలను తనిఖీ చేసిన తరువాత యూనిట్ ను మళ్ళీ సమీకరించండి. దాన్ని ఆన్ చేసి దాని సరైన పనిని తనిఖీ చేయండి. ఇది బహుళ స్ప్లిట్ ఏసీ యొక్క క్షుణ్ణంగా తనిఖీ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. సంస్థాపన: వీలైనంత చల్లగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. స్థలం బాగా వెంటిలేషన్ చేయబడాలి మరియు బయట ఉష్ణోగ్రత కంటే గాలిని ఎక్కువగా వేడి చేయకూడదు. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్. డ్యూయల్ సిస్టమ్ కిట్ తో ఇన్స్టాలేషన్. డ్యూయల్ సిస్టమ్ కిట్ రిఫ్రిజరెంట్ సర్క్యూట్ ను 2 సర్క్యూట్లుగా విభజిస్తుంది. ఒకే అవుట్డోర్ యూనిట్ తో 2 గది ఎయిర్ కండిషనింగ్ ను అనుమతిస్తుంది. డ్యూయల్ సిస్టమ్ కిట్ ని ఉపయోగిస్తున్నప్పుడు 2 ఇండోర్ యూనిట్లు, మొత్తం 4 యూనిట్లు ఒకే అవుట్డోర్ యూనిట్ కి కనెక్ట్ చేయబడతాయి. డ్యూయల్ సిస్టమ్ కిట్ ను ఇన్స్టాల్ చేయడానికి ముందుగా కేబ్ బాక్స్ ను తీసివేయండి. దీనిని అనుసరించి సరఫరా చేయబడిన కనెక్టింగ్ పైపును డ్యూయల్ సిస్టమ్ కిట్ కి కనెక్ట్ చేయండి. సరఫరా చేయబడిన ట్యాపింగ్ స్క్రూలతో అవుట్డోర్ యూనిట్ యొక్క వెనుక ఉపరితలంపై డ్యూయల్ సిస్టమ్ కిట్ ను అతికించడం మరియు దిగువ చూపిన విధంగా అవుట్డోర్ యూనిట్ యొక్క సర్వీస్ వాల్వ్లను డ్యూయల్ సిస్టమ్ కిట్ ను కనెక్ట్ చేయండి. టాస్క్ 1: అతి తక్కువ పొడవుతో శీతలీకరణ గొట్టాలను వ్యవస్థాపించడం మరియు పంపుల సంఖ్యను తగ్గించడం. తయారుదారు యొక్క ఇన్స్టాలేషన్ మాన్యువల్ ని చూడండి. అవుట్ మరియు ఇండోర్ యూనిట్ల మధ్య సన్నిహిత దూరాన్ని నిర్వహించండి. మాన్యువల్లో పేర్కొన్న విధంగా గొట్టాల పొడవును నిర్వహించండి. కంప్రెసర్కు చమురు తిరిగి వచ్చేలా చేయడానికి ఎవాపరేటర్ కంటే ఎక్కువ స్థాయిలో కండెన్సింగ్ను మౌంట్ చేయడం మానుకోండి. పేర్కొన్న పొడవు కంటే ఎక్కువ పొడవు ఉంటే లూబ్రికెంట్ ఆయిల్ను ఎంత ఎక్కువగా టాపప్ చేయాలో తయారీదారుని సంప్రదించండి. గొట్టాలను కత్తిరించడం మరియు వంగడం కోసం పంపుల సంఖ్యను తగ్గించడం. వంగేటప్పుడు క్రింప్ చేయవద్దు. గొట్టాల యొక్క సరైన పరిమాణాన్ని నిర్వహించండి మరియు గొట్టాలను జాగ్రత్తగా అన్రోల్ చేయండి. గోడలలో ఓపెనింగ్లను సృష్టించేటప్పుడు అవి ఆవిరి మరియు లిక్విడ్ లైన్లు, పవర్ కేబుల్స్ మరియు కండెన్సేట్ డ్రైన్ పైప్ వంటి వివిధ భాగాలను ఉంచగలవని నిర్ధారించుకోండి. మొత్తం పరిమాణాన్ని కొలవడం మరియు సరిగ్గా అమర్చడం కోసం 1 లేదా 2 పీవీసీ పైపులను ఉపయోగించడం మంచిది. బ్రేజింగ్ చేయడానికి ముందు లైన్ ట్యూబ్లను సర్వే చేసినట్టు నిర్ధారించుకోండి మరియు బ్రేజింగ్ కోసం ఫ్లేరింగ్ చేస్తున్నప్పుడు పగుళ్లను జాగ్రత్తగా పరిశీలించండి. గొట్టాలు సరిగ్గా వ్యవస్థాపించబడిన తర్వాత ఒత్తిడిని పరీక్షించుకోండి. వాక్యూమైజ్ చేయండి మరియు సిస్టమ్ను చార్జ్ చేయండి. సిస్టమ్ను ప్రారంభించే ముందు వైరింగ్ ఇన్స్టాలేషన్ ను ధృవీకరించండి. సూచన రేఖకు ఫోమ్ ఇన్సులేషన్ ను వర్తించడం మరియు పైపులను సరిగ్గా బిగించండి. టాస్క్ 2: ఇండోర్ లో ప్రధాన వాలు మరియు గది వెలుపల కండెన్సేట్ డ్రైన్ ను ఇన్స్టాల్ చేయండి. ట్రే ఎత్తును పరిగణలోనికి తీసుకుని ఎవాపరేటర్ యూనిట్ 1/2 వాలులో కోణంలో ఉందని నిర్ధారించుకోండి. ఎవాపరేటర్ అవుట్లెట్ నుండి బయటకి కండెన్సేట్ డ్రైన్ పైప్ ను కనెక్ట్ చేయండి. ఇది ఇతరులకు ఎలాంటి సౌకర్యం కలిగించకుండా చూసుకోండి. డ్రైనేజీ కోసం దృఢమైన పీవీసీ పైపును ఎంచుకోండి. పారదర్శకమైన ఫ్లెక్సిబుల్ పీవీసీ పైపును ఉపయోగించినట్లయితే గొట్టంలో పంక్చర్లు లేవని నిర్ధారించుకోండి. పైపు బిగింపులను ఉపయోగించి పైపును సురక్షితంగా ఉంచండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యూనిట్ ని ఆన్ చేసి దాని పనితీరును తనిఖీ చేయడానికి దాన్ని అమలు చేయనివ్వండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనము నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. ఈ విధంగా మనము ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించడం మరియు మల్టీ స్ప్లిట్ ఏసీ యొక్క ఇన్స్టాలేషన్ గుర్తించడం నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. ఈ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.